హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. నేను మీ రమేష్ దేవతని, కెరీర్ కౌన్సిలర్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇండియా వర్సెస్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ అబ్రాడ్. సో ఎందుకు ఈ టాపిక్ అంటే 2026లో అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఇండియాలో జాయిన్ అయితే బై 2030 ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, ఆర్ అబ్రాడ్లో జాయిన్ అయిపోతే ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అనేది చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు విష్ణు వంకాయల గారు, ఫౌండర్ కస్టమర్స్ ల్యాబ్. సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్ సార్. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఓకే సార్, ఇప్పుడు ఏంటి అంటే జనరల్గా అడ్మిషన్స్ టైం సార్. 2026లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఈఏపీ సెట్ రిజల్ట్స్ వచ్చాయి, జేఈ రిజల్ట్స్ వచ్చాయి, కౌన్సిలింగ్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. బట్ స్టిల్ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, నేను అందరూ కన్ఫ్యూజ్ అంటారు, నేను కన్ఫ్యూజ్ అన్నాను, కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇంతకు ముందులాగా పరిస్థితులు లేవు. ఏఐ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వస్తున్నాయి, పర్టికులర్గా టెక్నాలజీ సైడ్. సో ఈ టెక్నాలజీలో ఇన్ని చేంజెస్ రావడం వల్ల పేరెంట్స్ కూడా కొంత డౌట్స్లో ఉన్నారనమాట. డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో 2026లో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయిపోతున్నారో వాళ్ళు ఇండియాలో జాయిన్ అయ్యి ఎప్పట్లాగే మళ్ళీ ఎంఎస్కి అబ్రాడ్ వెళ్ళడం బెటరా, లేదు అంటే అండర్ గ్రాడ్యుయేషన్కే అబ్రాడ్ చూస్ చేసుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్? ఇందులో ఒక రైట్ రాంగ్ ఆన్సర్ ఏం లేదు. ఓకే, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి అంటే ఎందుకు అలా చెప్తున్నా అనేది మేబీ ఫాలోఅప్ క్వశ్చన్స్తో మాట్లాడుకుందాం. ఓకే, బట్ ఇన్ కేస్ మనకి అఫోర్డబిలిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి అనుకుంటే అబ్రాడ్లో చేసుకునేది బెస్ట్. ఓకే, ఓకే. మన దగ్గర అంత అఫోర్డబిలిటీ లేదు, లోన్ తీసుకొని వెళ్ళాలి అనుకునే ఆ సిచ్యువేషన్ వస్తే ఇండియాలో కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే రీసెర్చ్లో పెద్ద డిఫరెన్స్ వస్తుంది. ఓకే. ఆ రీసెర్చ్, రెండోది అక్కడ ఉండే లైఫ్ స్టైల్. అంటే మనకన్నా ఒక 20 ఏళ్ళు ముందు ఉండే వాళ్ళు ఎలా ఉంటే ఎలా ఉంటారు, 50 ఏళ్ళు ముందు ఉంటే ఎలా ఉంటుంది అనేక విషయాలు. ఓకే. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ వస్తే ఎలా ఉంటాయి, మన ఇంట్లో ఒక ప్యూరిఫైయర్ లేకుండా అది మొత్తం గవర్నమెంట్ ఇస్తే ఎలా ఉంటుంది, ఓకే. సిగ్నల్ వేసాక మనుషులు నిలిస్తే ఎలా ఉంటారు, ఓకే. అందరూ రూల్స్ ఫాలో చేస్తే ఎలా ఉంటుంది ఓకే అనే ఒక ఎక్స్పీరియన్స్ అనేది అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఓకే. ఓకే. అది మనం నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఇండియా కూడా ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆ ఒక విషయంలోనే మారుతుంది ఇక్కడ. ఓకే. సో ఒకటి రీసెర్చ్, రెండు అక్కడ ఉన్న లైఫ్ స్టైల్. ఇవి రెండు నేర్చుకునే విషయాల్లో ఉండొచ్చు. ఓకే. అందుకని లోన్లు పెట్టుకొని లేకపోతే నెక్ దాకా కష్టపడి వెళ్ళాలా అంటే అవసరంలా. ఓకే, మనం ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇక్కడ కూడా చదువుకోవచ్చు, అండ్ ఇక్కడ కూడా మంచి జాబ్స్ వస్తాయి. ఓకే. అక్కడికి వెళ్తే ఈ రెండు పెద్ద అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి రీసెర్చ్, రెండు 20 years తర్వాత, 30 years తర్వాత, 40 years తర్వాత ఉండే ఒక కంట్రీ ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే సార్, ఇప్పుడు జనరల్గా ఇండియాలో చదివే వాళ్ళు పెరిగారు, పర్టికులర్గా ఇంజనీరింగ్లో సిఎస్సిలో ఈ ఇయర్ అయితే ఏ క్రేజీ ఉన్నారనమాట పీపుల్. ప్రతి 10 మందిలో 9 మంది ఏఐ జాయిన్ అవుతున్నారు సిఎస్సిలో కూడా. అటు వేరే డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇంకా వేరే ఏ స్పెషలైజేషన్ కూడా అడగడం లేదు. దీనివల్ల ఏఐకి బాగా డిమాండ్ పెరిగి కాలేజీల వాళ్ళు ఒక డబ్బా కాలేజీలో కూడా వాళ్ళు 1 lakh ఉండే కాలేజ్ కూడా 6 lakhs డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. అవునా? అయ్యా సార్, బట్ ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నారా లేరో చూడట్లేదు, పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉన్నారో చూడట్లేదు, అసలు ఏఐ ఇన్స్టాల్ చేసే కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్ ఉందా లేదా కూడా, అంటే ఆ సాఫ్ట్వేర్ రన్ చేసే కంప్యూటర్స్ ఉన్నాయా లేవో కూడా చూడట్లేదు. జస్ట్ ఏఐ స్పెషలైజేషన్ ఉందా లేదా చూస్తున్నారు, జాయిన్ అయిపోతున్నారు. సో ఇది ఒక ట్రాప్లో పడిపోయారన్నమాట పేరెంట్స్. సో ఈ కెరీర్ పాత్ ఒక ఉద్దేశమే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అవగాహన కల్పించాలి. పేరెంట్స్ ఒక మంచి కాలేజ్లో, మంచి కోర్సులో జాయిన్ అవ్వాలి, ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఆ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఆ కాలేజ్లో ఏమేమి చూడాలనేదే మా మెయిన్ మోటో అనమాట. సో అందుకనే మీ ద్వారా ఈ ఏఐ చెప్తున్నారు కదా, ఒక కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, ఏమేమి డౌట్స్ ఉంటాయి కూడా ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలని సార్. డెఫినెట్లీ అండి. మీరు చెప్పినట్టు ఏఐ నేను జస్ట్ ఒక బి ఇంజనీరింగ్ విత్ ఏఐ అని ఒక టైటిల్ వరకు పెట్టేసి మేము కూడా ఏఐ నేర్పిస్తాము అంటే అది వేస్ట్ అండి. ఓకే. నేను ఇంకా మళ్ళా చెప్తున్నా, నేను చాలాసార్లు చెప్పాను, ఓకే, బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఏఐ ఎనీ స్పెషలైజేషన్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకోవాలంటారు. కోర్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఏఐ. ఓకే. రెండోది, వీళ్ళందరూ ఏఐ అంటారు. ఓకే, ఏఐలో వెనకాల అల్గోరిథమ్స్ ఉన్నాయి కదా. ఒక అల్గోరిథం ఎలా పనిచేస్తుంది, ఒక న్యూరల్ నెట్వర్క్ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ అల్గోరిథమ్స్ వెనకాల,
దాంట్లో పనిచేసే అంత నాలెడ్జ్ కానీ అంత పనిచేసే అంత కావాల్సిన మనకి కెపాసిటీ కానీ ఇక్కడ ఒక 25,000 మెంబర్స్లో ఒక్కడికి ఉండొచ్చేమో, ఓకే. నాకు తెలియదు. ఓకే. అండ్ దాంట్లో వెళ్ళి నేను నేర్చుకొని నేను ఆ 25,000లో నంబర్ 1 అవుతాను అనుకునేదానికన్నా కంప్యూటర్ సైన్స్ నేర్చుకొని కంప్యూటర్ సైన్స్లో నేను మంచి ఇంజనీర్ అవుతాను ఓకే. అనే దాంట్లో డిఫరెన్స్ ఓకే. చాలా ఇంపార్టెంట్. అవును. అండ్ జస్ట్ ఎంఎస్సి విత్ ఏఐ అంటే అలా బీఎస్సీ విత్ ఏఐ అంటే ఆర్ బిఎంచ్ విత్ ఏఐ అంటే ఎవరికి జాబులు రావు. ఎస్ సార్. నేను మళ్ళీ చెప్తున్నా, రావు. ఓకే. 100% రావు. ఓకే సార్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు జాబ్స్ రావచ్చు రాకపోవచ్చు. బై 2030 అందరు ఏఐకి 2022 నుంచి చూస్తున్నాను నేను, చాలామంది జాయిన్ అయ్యారు. బట్ ఏఐకి ఫ్రెషర్స్కి జాబ్స్ ఇవ్వరు. మీరు మీ దగ్గర ఫ్రెషర్స్కి జాబ్స్ ఇస్తారా సార్, ఏఐ చేసిన వాళ్ళకి? ఫ్రెషర్స్కి ఎక్కడైనా జాబ్ ఉంటుంది, ఓకే. జాబ్ లేకుండా లేదు. అది ఏఐ అని కాదు. ఏఐ టూల్ మీద ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే ఇంతకుముందు సాఫ్ట్వేర్లు అని చూసుకుంటే ఆ సాఫ్ట్వేర్లో వచ్చి ఇంటెలిజెన్స్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే. ఎట్లా చెప్పాలి, ఇప్పుడు మీకు గూగుల్ మ్యాప్స్ తీసుకుందాం. గూగుల్ మ్యాప్స్ తీసుకునేటప్పుడు మీకు ఒక నంబర్ ఇస్తారు, ఒక డెస్టినేషన్ ఇస్తారు, ఆ డెస్టినేషన్కి ఒక రూట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏ వచ్చాక ఏంటంటే మీరు అడగచ్చు, నాకు మధ్యలో ఒక మంచి కాఫీ ఉండే ప్లేస్లో ఆపు, నేను 6 hours నెక్స్ట్ నేను వెళ్ళబోతున్నాను, ఓకే. ఈ 6 hours నా రూట్ మొత్తం ప్లాన్ చేయని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక ఏఐ డెవలప్ చేస్తుంటారు, చాలామంది చేస్తున్నారు. చైనా కంపెనీలో ఒక 50 ఉన్నాయి, ఇండియాలో ఒక 2-3 కంపెనీలు ఉన్నాయి, యూఎస్లో ఒక 10-15 కంపెనీలు ఉన్నాయి. వీళ్ళందరూ ఆల్రెడీ ఆ మోడల్స్ అనేవి బిల్డ్ చేస్తున్నారు వెనకాల. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇప్పుడు లేకపోతే ఈవెన్ నా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా చూసుకున్నారంటే ఏం చేస్తామంటే అది యూజ్ చేసి దాని మీద మనం సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ యూజ్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లో దాన్ని యూజ్ చేసి ఆ జర్నీ ఎలా మీకు ఇవ్వచ్చు అనేదాన్ని మనం చేస్తాం. మీ పాస్ట్ జర్నీస్, ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఓకే నాకు హైవేలో ఇష్టం, లేదు నేను మంచి విలేజ్ రూట్లోనే ఎప్పుడు వెళ్తాను అని చూసుకుంటే అది చూస్ చేసుకుంటుంది. ఓకే మీరు ఫాస్ట్గా వెళ్ళాలా స్లోగా వెళ్ళాలా ఇలా చేసుకొని ఇలా చేయాలంటది. ఇక్కడ జాబ్స్ ఓకే ఎక్కువ జాబ్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. ఎందుకంటే మన లైఫ్ మొత్తం ఒక చిన్న అసిస్టెంట్ లాగా మనకి తోడుగా ప్రతి ఒక్క విషయంలో ఉంటుంది. ఓకే. లైట్స్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేస్తుంది, టీవీ ఆన్ చేయి, ఆన్ చేస్తుంది, టీవీ ఆన్ చేయి అని కూడా చెప్పాల్సిన అక్కర్లా. మీరు ఇంటికి రాగానే టీవీ ఆన్లో అయిపోతాయి. ఓకే. ఓకే. అందులో మీకు కావాల్సిన ఛానల్ ఆ మూమెంట్లో వస్తుంది. ఓకే. అప్పుడు ఏంటంటే మీరు వెనకాల వెళ్ళి ఏఐని డిజైన్ చేయట్లా, ఆ అల్గోరిథం డిజైన్ చేయట్లా, ఆ ఏఐని యూజ్ చేసి సాఫ్ట్వేర్ అప్లికేషన్లు క్రియేట్ చేస్తున్నారు. ఓకే. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, మీరు వెళ్ళి ఒక డేటాబేస్ డిజైన్ అనేది డేటాబేస్ క్రియేట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే. దానికి అది కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలి, డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవాలి, డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ ఆ రేంజ్లో ఉండేవాళ్ళు ఉంటారు, లేదని చెప్పట్లా. బట్ నేను చెప్పినట్టు నా రేషియోలో ఒక 20,000 to 1, 25,000 to 1 ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మ్యాక్సిమం చూసుకుంటే ఒక మంచి యావరేజ్ అబవ్ యావరేజ్ ఉండే ఒక పేరెంట్ ఆర్ స్టూడెంట్ ఇలాంటి వాళ్ళు చూసుకునేటప్పుడు వాళ్ళ కెరియర్కి సక్సెస్ఫుల్ కావాలంటే వెళ్ళి ఏఐ చదువుకోవాల్సిన అక్కర్లా, ఏఐ యూస్ చేసి ఎలా సాఫ్ట్వేర్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఓకే. ఇది దాంట్లో ఉన్న డిఫరెన్స్. ఓకే. సో ఎగ్జాంపుల్ వచ్చి ఒక అతను మంచి ఫేమస్ ఇన్వెస్టర్ అతను చెప్పేవాడు, ఫ్రిడ్జ్ చేశారు చూసారా, ఫ్రిడ్జ్ వాడు మనీ చేయలా. ఓకే. ఫ్రిడ్జ్లో కోక్ పెట్టి పెప్సీ పెట్టి అమ్మారు చూసారా, వాళ్ళు విన్ అయ్యారు. సో ఫ్రిడ్జ్ అనేది ఒక ఏ అల్గోరిథం అని చూసుకున్నా కూడా ఓకే రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని యూస్ చేసి పెద్ద పెద్దగా చేసే ఆప్షన్స్ వచ్చి ఎక్కువ చాలా దగ్గరలో యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ సిస్టమ్స్లో ప్రతిదీ యూజ్ చేసి ఎవరికి నోటీసులు ఇవ్వాలి ఎవరికి నోటీసులు ఇవ్వకూడదని కనుక్కుంటారు. ఓకే. బస్సెస్, లైట్స్, వీడియో ఎడిటింగ్ ఇలా. సో క్వశ్చన్ ఏంటంటే ఎలా యూజ్ చేయాలి. ఓకే. అప్పుడు మీకు బిఎన్జిఏ కాకుండా
ప్రాపర్గా కంప్యూటర్ సైన్స్ అనేది నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏఐని యూస్ చేసి మాన్యువల్గా చేయాల్సిన చాలా పనులు ఆటోమేషన్తో అయిపోతున్నాయి. ఎస్. సో ఏఐ రీప్లేస్ చేయలేని కెరియర్స్ ఏముంటాయి సార్ బై 2030? ఏఐ రీప్లేస్ చేయలేని కూడా చాలా నీడ్ ఆఫ్ ద డే సార్ అవి కూడా. నాకు తెలిసి ఏ ఒక్క కెరియర్ రీప్లేస్ చేయదండి. ఓకే. ఏఐ ప్రతి ఒక్క కెరియర్ని ఫాస్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు బ్యాంక్ తీసుకుందాం. బ్యాంక్లో అకౌంటెంట్ అనే అతను అకౌంటెంట్ ఇంకా ఉన్నారు. క్యాషియర్ అనే అతను క్యాషియర్ ఉన్నాడు. టెల్లర్ అనే అతను టెల్లర్ ఉంటారు. ఓకే. ఇప్పుడు క్యాషియర్ అనేది వచ్చి స్పెసిఫిక్గా ఇంతకు ముందు ఒక మనిషిని 100% ఉంచేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఏంటంటే క్యాషియర్ 100% అవసరం లేదు, ఎందుకంటే మొత్తం డిజిటల్ అయిపోయింది. అవును. క్యాషియర్ కావాలంటే ఇతను వెళ్ళి క్యాష్ తీసుకొని క్యాష్ కౌంట్ చేసుకొని పెట్టేసి వచ్చేస్తాడు. దానికి ఫుల్ టైం అవసరంలా. అవును. ఓకే. కాకపోతే బ్యాంక్ అనేది ఉంది, ట్రాన్సాక్షన్ అనేది ఉంది, అండ్ అందులో మనుషులు అయితే కావాలి. ఓకే. ఈ డిఫరెన్స్ ఏంటంటే ఆ క్యాషియర్ అని స్పెసిఫిక్గా చాలా మాన్యువల్ వర్క్ చేస్తున్నారు చూసారా, ఆ ఒక్క పని డెడికేటెడ్గా చేసినందుకు ఆ ఒక మనిషి అవసరంలా. ఓకే. గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. సో ఇప్పుడు ఒక డిప్యూటీ మేనేజరో లేకపోతే ఒక అకౌంటెంట్ గాను ఆయనకి వేరే పనులు చేసుకుంటూ కూడా ఆ క్యాషియర్ వస్తుంది, ఎందుకంటే మనుషులందరూ డిజిటల్కి మారిపోయారు. సిమిలర్లీ ఏఐ వచ్చేసిన తర్వాత ఈ జాబ్స్ వెళ్ళిపోతాయని లేదు, ప్రతి ఒక్క జాబ్ని ఫాస్ట్ చేస్తుంది. ఓకే. ఇంతకు ముందు ఒక 10 లక్షల రూపాయలు మీరు హైదరాబాద్ నుంచి చెన్నైకి తీసుకురావాలంటే మనీతో తీసుకెళ్ళాలి. అవును. లేకపోతే ఇక్కడ మనీ డిపాజిట్ చేయాలి. అవును. ఇప్పుడు ఏంటంటే సెకండ్స్. ఎస్. ఓకే. లిటరలీ సెకండ్సే, రైట్? అది డిఫరెన్స్ డిజిటల్తో వచ్చింది. ఓకే. సిమిలర్లీ ఏఐతో ఇలాంటి సొల్యూషన్స్ ఇంకా ఫాస్ట్గా రాబోతున్నాయి. ఓకే. మనం ఎలాంటి దీనికి ఒక సాఫ్ట్వేర్ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఓకే, అది ఏఐ ద్వారా మీకు 1 మంత్లో రిలీజ్ చేయొచ్చు. ఇంతకు ముందుకు 50 months అయ్యే ఒక విషయం ఇప్పుడు 1 నెలలో రిలీజ్ అయిపోతుంది. ఓకే. సో మనందరూ ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్తుంది. ఓకే. అనేది దీని వెనకాల ఉన్న సిచ్యువేషన్. ఓకే. అందరూ దీంట్లో మళ్ళీ నెగటివ్గా చూస్తారేమో, బట్ ఇందులో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. చాలా పాజిటివ్స్ ఉన్నాయంటే చాలా పాజిటివ్స్. ఒక్కసారి ఇది ఫాస్ట్ అయిందంటే క్లినికల్ రీసెర్చ్. ఓకే. ఈ రోజుకి కూడా క్యాన్సర్లో చనిపోయే వాళ్ళు చాలామంది. అవును. క్యాన్సర్లో చనిపోయే వాళ్ళు అనేది చాలా ఈజీగా ఉంటుంది కానీ బట్ ఆ జర్నీ టువర్డ్స్ ద డెత్ ఓకే చాలా టఫ్ ఉంటుంది. ఓకే. వాళ్ళకి పెయిన్ కానీ, వాళ్ళకి వెళ్ళే హాస్పిటల్స్ కానీ, ఎస్. వాళ్ళు తిరగాల్సిన విషయాలు కానీ, చేయాల్సిన కీమోథెరపీలు కానీ, దట్ ఆ జర్నీ టు డెత్ ఎస్. బేసికలీ చాలా పెయిన్ఫుల్ అనమాట. ఓకే. ఇంత ఫాస్ట్గా కంపిటీషన్స్ చేసాయి, ఇంత ఫాస్ట్గా మనుషులు పనిచేయాల్సి వస్తే ఎవెన్చువలీ విల్ బీ ఏబుల్ టు సేవ్. ఎస్. రైట్. రెండో విషయం ఫుడ్ ఈరోజు మనకి రేట్స్ వస్తున్నాయి తగ్గుతున్నాయి. ఒక సైడ్ ఏమో పావర్టీ, ఒక సైడ్ ఉంటూనే ఉంది. ఈ ఏఐ అండ్ రోబోటిక్స్తో ఫార్మింగ్ మనం చేయగలిగితే, ఓకే, ఇండియా పెద్ద ఫార్మింగ్ కంట్రీ, ఓకే, అయినా ఈరోజు మనుషులు దొరకట్లా ఫార్మ్ చేయడానికి. ఓకే. అండ్ ఫార్మ్ చేసే అంత కెపాసిటీ ప్రతి ఒక్క దగ్గర లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాయి. 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల్లో మీరు టెక్నాలజీ ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? అది మనకే అన్నం ఇవ్వట్లా. 3 acres ఉంటే అప్పుడు అన్నం ఎలా చేస్తారు? అప్పుడు ఫార్మింగ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఫుడ్. ఓకే. ఓకే. కొన్ని ఫ్రూట్స్ మనం ఎప్పుడు తినం. ఫర్ ఎగ్జాంపుల్ మంగుస్తాన్ ఎన్నిసార్లు తింటాం? ఓకే. ఇంకొక ఫ్రూట్. కొన్ని ఫ్రూట్స్ మనం తిన్నాం అసలు మన లైఫ్ లాంగ్లో తిన్నాం. అది మన హైదరాబాద్లో ఉండే మనకి, లేకపోతే చెన్నైలో తిరిగే వాళ్ళకి, మనకి లేకపోతే కొడైకెనాల్ వెళ్ళే మనకి సిచ్యువేషన్ అంటే, ఊరుల్లో ఉండే వాళ్ళకి అది ఎంత పెద్ద డిఫికల్ట్. ఇప్పుడు అలాంటి విషయాలు మనం ఇక్కడ పండించగలిగితే ఈ టెక్నాలజీ ద్వారా, ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకే, రైట్. ఇది చాలా సింపుల్గా ఉండొచ్చు, ఫ్రూటే కదా అని, బట్ చాలా సింపుల్ లాంటి విషయాలు చాలా ఉంటాయి. ఎడ్యుకేషన్. ఓకే. ఇంటర్నెట్ తీసుకోండి. ఓకే. ఈ టెక్నాలజీ ద్వారా రేపు ఇంటర్నెట్ ప్రతి ఒక్క దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? కోర్స్ చెడు ఉంది, మంచి ఉంది. మంచి కోసమే కదా ప్రతిదీ చేయాల్సింది. ఓకే. సో ఇలా ఫాస్ట్ అవుతాయి ప్రతి ఒక్కటి. సో రీప్లేస్ అవుతాయా అంటే రీప్లేస్ అవ్వాల్సిన అక్కర్లా. ఓకే. మనం ఇంకా ఇప్పుడు ఈరోజు 10 సొల్యూషన్స్ ఇస్తుంటే రేపు 10,000 సొల్యూషన్లు ఇవ్వచ్చు. ఎందుకంటే అది మనకు ఒక మంచి హ్యాండ్గా ఉంటుంది, రైట్ హ్యాండ్గా ఉంటుంది.
సో సార్ ఇప్పుడు ఈ టెక్ ఇండస్ట్రీస్‌లో నాన్ టెక్ జాబ్స్ ఏమేమి ఉంటాయి సార్ బేసిక్‌గా? అసలు మీరు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు కదా! టెక్ కంపెనీలో టెక్ జాబ్స్ ఎక్కువ ఉంటాయా? నాన్ టెక్ జాబ్స్ ఎక్కువ ఉంటాయా సార్? టెక్ కంపెనీలో నాన్ టెక్ జాబ్స్ చాలా ఉంటాయండి. ఓకే. ఓకే. ఆ టెక్నాలజీ ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుందాం. హ్మ్. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళని మంది. ఆ కార్ డిజైన్ చేస్తారు చూసారా? అవును. ఆ టాప్ లెవెల్ ఇంజినీర్స్ అవును. ఎన్ని మంది. ఓకే. దాని తర్వాత మార్కెటింగ్, హెచ్ఆర్, అకౌంటెంట్స్ అలా. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మన కంపెనీ తీసుకున్నారంటే మొత్తం 50-60 మెంబర్స్, 70 మెంబర్స్ దాకా ఉన్నాము. 60-70 మెంబర్స్. అందులో 12 మెంబర్స్, 13 మెంబర్సే ఇంజినీర్స్. ఓకే. మిగతా అంతా నాన్ ఇంజినీర్సే. ఓకే. ఓకే. మంచి బీబీఏ చదువుకునే వాళ్ళు, హెచ్ఆర్ చేసిన వాళ్ళు, ఒక అకౌంటెంట్. ఓకే. మిగతా అంతా సేల్స్, సపోర్టు ఇలాగా. హెచ్ఆర్, ఓకే. సేల్స్, సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఫ్యాక్ట్. ఓకే. అండ్ దీనికి ఈక్వలెంట్‌గా ఇంజినీర్స్‌కి ఈక్వలెంట్‌గా సేల్స్ సాలరీస్ ఉంటాయి. ఓకే. ఇంజినీర్స్‌కి ఈక్వలెంట్‌గా కంటెంట్ మార్కెటింగ్ సాలరీస్ ఉంటాయి. ఓకే. ఇంజినీరింగ్‌కి ఈక్వలెంట్‌గా డిజైనర్స్‌కి సాలరీస్ ఉంటాయి. ఓకే. సో, నాట్ నెసెసర్లీ టెక్ చేసే ఇవంతి రావాల్సిన అక్కర్ల. ఓకే. అన్‌ఫార్చునేట్ విషయాలు ఏంటంటే వీళ్ళంతా ఇంజినీర్సే. ఓకే. ఇంజినీరింగ్ చేసి ఈ డిపార్ట్మెంట్స్‌లో ఉన్నారు. యెస్. ఓకే. సో, మనం చేయాల్సింది ఏంటంటే ఇంజినీరింగ్ చేయాల్సిన అక్కరే లేదు. ఓకే. 3 ఏళ్ళు ఒక మంచి కోర్స్ చదువుకోవచ్చు. ఇలాంటి దగ్గర వెళ్లి ఇంటర్న్‌షిప్స్ చేయొచ్చు. ఓకే. హ్యాపీగా రావచ్చు. ఓకే. ఓకే. సార్ నాన్ టెక్‌కి. యాహ్! ఇప్పుడు ఈ జియోపాలిటికల్ ఇష్యూస్ నడుస్తా ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కొన్ని చోట్ల వార్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ట్రంప్ యూఎస్‌లో ఆ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఇలాంటి టైంలో యూజీకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కెనడాలో ఒక ఇష్యూ ఉంది. యూఎస్‌లో ఒక ఇష్యూ ఉంది. మిడిల్ ఈస్ట్‌లో ఒక ఇష్యూ ఉంది. అంటే అటు మలేషియా, సింగపూర్ వీటికి వెళ్తేనేమో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్ ఉండవు. సో, ఇలాంటి టైంలో యూకే గానీ లేదు అంటే ఇటు వేరే కంట్రీస్ యూరోప్ కంట్రీస్ చూజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది సార్ ఎడ్యుకేషన్ అండర్ గ్రాడ్యుయేషన్‌కి? యూకే ఈజ్ సేఫ్ అండి. ఓకే. ఓకే. నేను అక్కడ చదువుకున్నాను అండ్ అక్కడ నేను చూస్తున్నాను కాబట్టి యూకే వైస్ సేఫ్ అండ్ ఓకే. సౌండ్. ఓకే. అందులో సెకండరీ డౌట్ లేదు. ఓకే. అండ్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా మంచి ఫేమస్‌గా వస్తున్నాయి. ఓకే. ఒకే ఒక ప్రాబ్లమ్ నేను చూసేది ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్. అచ్చా! ఆ లాంగ్వేజ్ బ్యారియర్ కిడ్స్ 18, 19 ఇయర్స్‌లో ఎళ్లి దాన్ని కోప్ అప్ చేయగలుగుతారా అనేది నా క్వెషన్. ఎందుకంటే నేను కూడా యూరోప్‌లోకి వెళ్ళి వచ్చినాను. ఓకే. అండ్ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడరు. అవును. అండ్ ఆ ఒక బ్యారియర్ అయితే ఉంది. ఓకే. సో, 18, 19 ఇయర్స్‌లో వాళ్ళు ఎళ్లి అది కోప్ అప్ చేస్తారా అనేది నాకు తెలియదు. ఓకే. ఓకే. సో, ఆ ఒక డౌట్ ఉంది. అండ్ అది కాకుండా కొన్ని కంట్రీస్ మలేషియా హ్మ్. మంచి ఫేమస్‌గా ఉంది. మలేషియా ఈజ్ ఆల్సో అనదర్ చాయిస్. ఓకే. స్టూడెంట్స్ ఓకే. అలాంటి కంట్రీ నేను వెళ్ళాలి అనుకుంటే, చేయాలనుకుంటే దట్ ఈస్ ఆల్సో అనదర్ గుడ్ చాయిస్. వాటితో ఒక ప్రాబ్లమ్ ఉంది సార్. మలేషియా, సింగపూర్, దుబాయ్ ఈ కంట్రీస్‌కి వెళ్తే చదువుకోవాలి వచ్చేయాలి. అక్కడ స్టే చేయడానికి ఉండదు. ఆహా! బట్ యూరోప్, యూకే ఏంటి అంటే అక్కడ చదువుకున్నాక అట్‌లీస్ట్ 1 ½ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇస్తారు. సో, దానివల్ల వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దే కెన్ ఎర్న్ దట్. అవును. సో, మలేషియాలో ఆప్షన్ లేవు. ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు. కరెక్ట్. అదొక ప్రాబ్లమ్. ఈవెన్ సింగపూర్ కూడా ఆప్షన్ యాహ్! లేదు. సేమ్ అండ్ ఎక్స్‌పెన్సివ్ సింగపూర్. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ ఉంటది. ఎక్కువ ఉంటది. అవును. సో, ఇప్పుడు ఉన్న పొజిషన్‌లో నాకు తెలిసి యూరోప్, యూకే బెటర్. చాలామంది స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు. అవును. సో, ఇది మన టాపికే అది సార్. అండర్ గ్రాడ్యుయేషన్‌కి నాకు తెలిసి అబ్రాడ్ వెళ్ళడం వల్ల వాళ్ళకి గ్లోబల్ వైడ్ ఎక్స్‌పోజర్ వస్తది. కొంచెం స్కిల్స్ ఏమైనా ఉంటే నేర్చుకోవచ్చు. సో, మీరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాకు తెలిసి యూకేలో చేశారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అరే! నేను అండర్ గ్రాడ్యుయేషన్‌కి యూకే వచ్చుంటే బాగుండేది అని? చెప్పాను కదా! హ్మ్. మనీ ఉంది. ఓకే. ఓకే. మొత్తం లోన్ తీసుకొని ఆ సిట్యుయేషన్ కాకుండా హ్మ్. కంఫర్టబుల్‌గా మనీ ఉంది. హ్మ్. అంటే నా పర్సనల్ చాయిస్, పర్సనల్ సజెషన్ ఏంటంటే కంపల్సరీ అబ్రాడ్ వెళ్ళి యూజీ చదువుకోవాల్సిందే. మనీ అంటే సార్ ఇక్కడ ఒక పాయింట్ ఏందంటే ఇవాళ ఒక హైదరాబాద్‌లో గానీ, చెన్నైలో గానీ ఒక మంచి బెస్ట్ టాప్ యూనివర్సిటీలో చదవాలన్నా 35-40 లాక్స్ స్పెండ్ చేస్తున్నారు. అది కూడా అదే బడ్జెట్‌లో యూకేలో ఆర్ అబ్రాడ్‌లో అయిపోతుంది కదా సార్. ఇప్పుడు మీరు ఎంటైర్ 3 ఇయర్స్ చదువుకోవాలంటే అక్కడ కూడా మంచి కాలేజ్ అని తీసుకుంటే 70-80 లాక్స్ అవుతదండి. ఓకే. 70-80 లాక్స్ వీళ్ళు ఇక్కడ లేకుండా 30-40 పెట్టి ఎంఎస్‌కెళ్ళి మళ్ళీ 30-40 6 ఇయర్స్ టైం పెట్టే బదులు అదే 3 ఇయర్స్‌లో, 4 ఇయర్స్‌లో అదే స్పెండ్ చేస్తే వాళ్ళకి ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది. గ్లోబల్ వైడ్ ఎక్స్‌పోజర్ వస్తది. కరెక్ట్. అదే ఆ క్యాలిక్యులేషన్‌లన్నీ చేసుకొని, ఓకే. ఇవన్నీ చూసుకొని ఉంటే మీరు చెప్పింది 100% రైట్. ఓకే. లేదని చెప్పట్లా. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ 30 లాక్స్ స్పెండ్ చేస్తున్నారు. అవును. 25 లాక్స్, 30 లాక్స్, 25 లాక్స్ అయిపోతుందండి.
ఒక మంచి కాలేజీని తీసుకుంటే కూడా 30 మై నెఫ్యూ ఈజ్ స్టడింగ్ ఇన్ విట్ వీఆర్ స్పెండింగ్ 30 lakhs. ఓకే. సో 25 lakhsలో ఇక్కడ నార్మల్ హైదరాబాద్లో ఒక డబ్బా ఆటానమస్ కాలేజ్ కూడా దే ఆర్ ఆస్కింగ్ 12 to 15 lakhs డొనేషన్. ఎందుకు ఏబి ఇంజనీరింగ్ బీటెక్కి 13 to 15 lakhs దే ఆర్ ఆస్కింగ్ డొనేషన్ ఎవ్రీ ఇయర్ 1.5 lakh ఫీస్. సో లోకల్ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, నాన్ లోకల్ వాళ్ళు అయితే హాస్టల్కి 1.5 lakh ఉంటుంది. సో కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు డొనేషన్ కలిపితే 25 నుంచి 30 స్పెండ్ చేస్తున్నారు సార్ ఇక్కడ కూడా. అండ్ దే హ్యావ్ టు స్టడీ 4 years, మళ్ళీ బయటకు వచ్చేది 4-5 lakhs ప్యాకేజ్తో. ప్రాపర్ ఇంటర్న్షిప్స్ ఉండవు, ప్రాపర్ ప్రాజెక్ట్ చేయరు, ఏమీ ఉండవు. అది పరిస్థితి. అదే 25-30 lakhs అయితే అయిపోతుందండి, లేదని చెప్పట్లా. ఓకే, నంబర్ 1. రియల్లీ వర్తీ సార్ 35 lakhs 25 lakhs అనేది ఒక ఇంజనీరింగ్కి స్పెండ్ చేయడం అసలు వర్తీయే సార్? అసలు నాకు తెలిసి ఐ డోంట్ సజెస్ట్ యాక్చువల్గా. ఇప్పుడు కాలేజ్ సైడ్ నుంచి ఆలోచిద్దాం. ఓకే, ఒక మంచి కాలేజ్ అని తీసుకుంటే ఒక ప్రొఫెసర్, మంచి క్యాంపస్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి కావాల్సిన ఎక్స్పోజర్, ఇవన్నీ ఇవ్వాలంటే కాస్ట్ అయ్యేది దాంట్లో సెకండరీ థాట్ లేదు. ఓకే, అంత కాస్ట్ అక్కడ అయిపోతుంది. గవర్నమెంట్ అనుకునేటట్టు 50,000, 1,00,000-1,50,000లో మీరు అంత అది చేయలేరు. అది చేయాలనుకుంటే ఎవడో ఒకటి సాక్రిఫైస్ చేయాలి. 50,000కి ఒక ప్రొఫెసర్కి నేను ఇస్తాను మా వాడికి మంచిగా నేర్పండి అంటే దానికన్నా ఒక ఇన్జస్టిస్ ఏం లేదు. ఓకే, వాడు ఎందుకు సాక్రిఫైస్ చేసి మన పిల్లలకి వచ్చి నేర్పాలి డబ్బులు తక్కువ తీసుకొని? వాళ్ళకి కావాల్సిన శాలరీస్, వాళ్ళకి తగిన శాలరీస్ ఇవ్వండి. ఓకే, మంచి వాళ్ళు వస్తారు లోపలికి. ఈ రోజు ఉండే ప్రాబ్లమ్ మంచి ప్రొఫెసర్స్ దొరకడం. ఎస్ సార్, ఐ అగ్రీ విత్ యూ. బట్ ఒక పాయింట్తో అగ్రీ వస్తున్నా, చెప్పండి ఏంటిది? అదేంటి అంటే మీరు అన్నట్టు సరే చెన్నైలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, 20 years బ్యాక్ ఏవైతే 2006, 2007, 2008లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళకి చాలామంది గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ వచ్చాయి. లేదు అంటే వెరీ చీప్గా 1,00,000కి 2,00,000కి కొండల్లో గుట్టల్లో ల్యాండ్స్ కొనేసారు వాళ్ళు. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే అప్పుడు 4-5 ఏళ్లలోనే వచ్చేసింది సార్ వాళ్ళకి. వాళ్ళేమి ఇప్పుడు దే ఆర్ నాట్ ఇన్వెస్టింగ్, వాళ్ళేం ఖర్చు పెట్టట్లేదు. ప్రొఫెసర్స్ కూడా హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఈ మధ్య ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్స్కి ఎక్కువ శాలరీ ఇవ్వాల్సి వస్తుందని ఒకేసారి 100 మందిని తీసేశారు ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో. ఎందుకు ఇదంతా కదా మొన్న బీటెక్ ఎంటెక్ అయిపోయిన వాళ్ళు చెప్పేస్తారని చెప్పి వాళ్ళని తీసుకున్నారు, తక్కువ శాలరీకి చెప్తారని. సో మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఏదో కాలేజ్ని పెట్టుకుందాం, బట్ కాలేజ్ నడపాలి, చేయాలి. నేను ఎక్కడి నుంచి వస్తున్నానంటే ఫీజెస్ అవుతాయి, అందులో సెకండరీ డౌట్ లేదు నాకు. బట్ ఆ ఫీజెస్ మీరు తీసుకునేటప్పుడు మంచి ప్రొఫెసర్స్ని వేయండి, దానికి తగ్గ క్వాలిటీ ఇవ్వాలి. 2, 3వది మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, లేకపోతే పిహెచ్డి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు, ఇలా మనం చాలా చూస్తూ ఉన్నాం, లేదని చెప్పట్లా. అండ్ ఆ ఎంటైర్ డివిజన్లోకి నేను వెళ్ళాలనుకోలేదు. ఓకే, అది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. బట్ దట్ బీయింగ్ సెడ్, పిల్లలకి ఏం కావాలనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ లాస్ట్ 25 yearsగా మనం ప్రతి ఒక్క దగ్గర అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండియా నుంచి ఒక మంచి గూగుల్ ఎందుకు రాలేదు, ఇండియా నుంచి మంచి యాపిల్ ఎందుకు రాలేదు? ఇప్పుడు చైనీస్ కంపెనీస్ ఫౌండేషనల్ మోడల్స్, ఈ ఏఏ అంటున్నాం కదా, దాన్ని ఫౌండేషనల్ మోడల్స్ అంటారు. ఫౌండేషనల్ మోడల్స్ చాలామంది చైనాలో ఇప్పుడు యుఎస్ కంపెనీస్కి 10 కంపెనీలు కాంపిటీషన్గా వచ్చాయి. ఇండియా నుంచి ఒక కంపెనీ వచ్చింది. ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకు రావట్లేదు అంటే మన సైడ్ ఆ రీసెర్చ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంది. అవును, ఎంతసేపు వీళ్ళు జాబ్ గురించి చూస్తున్నారు తప్ప ఫర్దర్గా లేదు. జాబ్ కూడా ఓకే, రీసెర్చ్ కెపాసిటీ అంటే 5 ఏళ్ళ తర్వాత ఏం కావాలి, 10 ఏళ్ళ తర్వాత ఏం కావాలి, దాన్ని ఎలా ఆలోచించాలి, అండ్ ఆ రీసెర్చ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంది. అందుకని అందరూ వెళ్ళి ఐఐటీస్ అండ్ లేకపోతే ఈ స్టేట్ యూనివర్సిటీస్ దీంట్లో వెళ్ళి పడతారు. ఎందుకంటే అక్కడ రీసెర్చ్ కెపాసిటీ అక్కడ వరకే ఉంది, మిగతా దగ్గర చాలా తక్కువ ఉంది. అండ్ దాన్ని మార్చాలి. అది మార్చి మీరు డబ్బులు తీసుకోండి, ఫీజు తీసుకోండి. ఓకే, అది లేకుండా ఏమీ లేకుండా ఇంత ఫీజు డిమాండ్ చేసేది ఈజ్ నాట్ రైట్. ఓకే, మీరు మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు ఈ రీసెర్చ్ మీద పనిచేస్తున్నారు అండ్ ఇంత ఫీజు కావాలి ఎందుకంటే పిల్లలకి ఎక్స్పోజర్ వస్తుంది అంటే టేక్ ద ఫీజ్. అవేం లేకుండా మీరు చెప్పినట్టు ఎంటెక్ చేసిన వాళ్ళు లేకపోతే ఏదో ఒకటి చేసిన వాళ్ళు వచ్చేసి తీసుకొని నాకు 15 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలనేది టోటలీ అన్ఫేర్. అండ్ వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళకి ఎలా జాబ్స్ వస్తాయి?
పెద్ద క్వశ్చన్ మార్క్. ఎస్ సార్. మీరు ఇప్పుడు చెప్పినట్టు కొన్ని కంపెనీస్ మన ఇండియా నుంచి ఒక కంపెనీ కూడా రాలేదు. చాలా కంట్రీస్ నుంచి కంపెనీస్ వస్తున్నాయి. కొన్ని కంట్రీస్‌లో ఉన్న కంపెనీస్ నెట్‌వర్త్ మన ఇండియా జీడీపీతో ఈక్వల్‌గా ఉంది కదా సార్ అసలు. అవును, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏం టెక్నాలజీ చేయడం వల్ల అంత ఫాస్ట్‌గా అంత ఇదయ్యారు సార్ అసలు? ఫాస్ట్గా కాదు కానివ్వండి, బట్ ఇప్పుడు ఓపెన్ ఏఐ ఉంది, ఇప్పుడు వాళ్ళ ఐపీఓకి వెళ్తున్నారు. ఓకే. ఐపీఓ అంటే స్టాక్ మార్కెట్కి వెళ్తున్నారు. ఓకే. ఇంకో కంపెనీ ఆంథ్రోఫిక్ అని ఉంది, వాళ్ళు స్టాక్ మార్కెట్కి వెళ్తున్నారు. ఓకే. $1 trillion ఐపీఓ వెళ్తున్నారు. ఓకే. అంత మార్కెట్ ఉందా లేదా, అది గేమా ఏమని తెలియట్లా. ఓకే. ఆల్మోస్ట్ మన ఇండియా జీడిపి రేంజ్కి ఓకే. అవునా, ఆ 2 కంపెనీలు మీరు తీసుకున్నారంటే Yes. ఆల్మోస్ట్ మన ఇండియా జీడిపి రేంజ్కి వచ్చేసింది. ఎన్విడియా ఒక్కటే మన ఇండియా జీడీపీ ఈక్వల్‌గా ఉంది కదా సార్? వాళ్ళ ఫుల్ మార్కెట్ క్యాప్ తెలియట్లేదు, బట్ యా ఆల్మోస్ట్ ట్రిలియన్లో ఉంది వాళ్ళది. ఓకే. ఓకే. బట్ అది అది యాక్చువల్లీ అని చెప్పాలంటే అది ఎంత రాంగ్ కంపారిజన్స్ అండి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఓకే ఫైన్, మనం ఇప్పుడు అక్కడ లేదు, అక్కడికి వెళ్ళాలి. బట్ దానికి కావాల్సిన విషయాలు ఈరోజు ఉన్నాయా అంటే లేవు. ఓకే. అర్థమవుతుందా మీకు? అది అది మన 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 విషయం అక్కడికి వెళ్ళాలి, ఓకే. మనం అక్కడికి చేరుకోవాలి. ఓకే. సరే, ఓకే ఫైన్, ఈ రోజు లేదు మన దగ్గర. ఓకే. దానికి కావాల్సిన ప్రతి స్టెప్పులు మనం తీసుకున్నామా అంటే లేదు. ఓకే. ఈరోజు కూడా సేమ్ కాలేజెస్, సేమ్ డొనేషన్స్ అండ్ సేమ్ ప్రొఫెసర్స్ ఓకే. అండ్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లా. ఓకే. అప్పుడేంటి, ఈ అట్లీస్ట్ ఈ సంవత్సరం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అక్కడ చేరుకోం. సో సార్, ఈ పక్కన పెడితే పేరెంట్స్ కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే అసలు మరీ ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి రావడం ముందు నాకు ఒక కాల్ వచ్చింది. అదేంటి, స్టూడెంట్‌కి 58% ఉంది. సిఎస్సినే కావాలి, ఏఏ కావాలి అంటున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, మేడం మీ ఎండ్ గోల్ ఏంటి అని అడుగుతా. ఏ స్టూడెంట్ అయినా, నేను యాజ్ ఏ కెరీర్ కౌన్సిలర్గా మీరు బీటెక్ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నారు? జాబా, గవర్నమెంట్ జాబా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారు, ఏదైనా స్టార్టప్ ఐడియా ఉందా, లేదా అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారా? ఇవన్నీ అడుగుతాను. సాఫ్ట్వేర్ క్యాంపస్ ప్లేస్మెంట్ కావాలి అన్నారు. మీరు టెక్నికల్గా ఎలిజిబుల్ కాదు కదండి అన్నాను నేను డైరెక్ట్గా. ఎందుకంటే ఇప్పుడే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చాలా ఫిల్టర్ చేస్తున్నారు కాలేజ్లో. బై 2030 వీళ్ళు పాస్ అవుతారు, అప్పటికి ఇంకా చాలా ఫిల్టరేషన్ వస్తుంది. 60% లేకుండా ఇంటర్వ్యూకి రానివ్వరు చాలా ఎంఎన్సీస్లో. సో ఫస్ట్ స్టెప్ అక్కడ ఆల్రెడీ మైనస్లో ఉంది. 60% వచ్చిన వాళ్ళు, బిలో వచ్చిన వాళ్ళంతా డల్ స్టూడెంట్స్, వాళ్ళకి జాబ్స్ రావని కాదు. కానీ ఇప్పుడున్న ఈ కార్పొరేట్ సిస్టంలో, ఇప్పుడున్న ఈ ఎంఎన్సీస్ ఇవన్నీ కూడా ఇన్ని లక్షల మందిని ఇంటర్వ్యూ చేయలేక ఏదో ఒక చోట ఫిల్టర్ చేస్తున్నారు కదా సార్. సో 60% బిలో స్టూడెంట్స్ ఇంజనీరింగ్, దట్టు ఏఐ చదవడం వల్ల ఆయన క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందా సార్? చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇలా. మీరు ఇది రియల్గా వేసుకోండి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ మర్చిపోండి. ఓకే. 2030 కాదు కదా, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది ఉండదు. ఓకే. ఎవరైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారంటే అది ప్రాపర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాదు. ఓకే. ఓకే, అది అయిపోయింది. అది 5 ఏళ్ళ ముందు, 6 ఏళ్ళ ముందు, 10 ఏళ్ళ ముందు ఆ స్టోరీ అయిపోయింది. ఓకే. ఈరోజు అది లేదు. ఓకే. ఓకే, మీరు ఈ వీడియో చూసారో తెలియదు, మొన్న టీసీఎస్ సిఇఓ గారు ఒక వీడియో వేశారు. ఓకే. హాఫ్ ఎంప్లాయీస్ హాఫ్ ఏఐ అచ్చా అని చెప్పేశారు. ఓకే. ఓకే, సో హాఫ్ ఎంప్లాయీస్ హాఫ్ ఏఐ. మళ్ళీ ఈ పాడ్కాస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక విషయం మాట్లాడుకున్నాం. ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎస్. చాలా కంపెనీస్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ట్రై చేస్తున్నాయి. ఓకే. అండ్ మనుషులకి జాబ్స్ అనేది కంపల్సరీ ఉండాలి, కావాలి. ఓకే. ఓకే, దట్ బీయింగ్ సెడ్, జస్ట్ నేను ఒక డెవలపర్, ఓకే, నేను కోడింగ్ చేస్తాను, ఓకే, గూగుల్ని అడుగుతాను, కోడింగ్ చేస్తాను అనేదంతా ఇప్పుడు లేదు, అవసరంగా. ఓకే. ఓకే, సో ప్రాపర్ ఇంజనీర్కి జాబ్స్ ఉన్నాయి. ఓకే. సో మనం అనుకునేటట్టు ఆ ఇంజనీర్స్ అండ్ ఒక డెవలపర్స్ ఊరికే కోడింగ్ చేస్తానంటే అది వేస్ట్. ఓకే. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది దయచేసి మర్చిపోవాలి. ఓకే. ఓకే, అందులో హోప్స్ పెట్టుకునేది కానీ, లేకపోతే అందులో విషయాలు ఉండేది కానీ పాయింట్లెస్. అప్పుడు కాలేజ్ ఎలా మార్కెట్ చేస్తారు, కాలేజ్ వాళ్ళు ఎలాంటి మెట్రిక్స్ చెప్తారు, ఎలా ఫీజెస్ కలెక్ట్ చేస్తారు, ఎలా డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు అనేది పోను పోను మనకి తెలుస్తుంది. ఓకే, బికాస్ ప్లేస్మెంట్స్ అనేది లేదు. యా, ఆల్రెడీ అవగాహన ఉన్న స్టూడెంట్స్, పేరెంట్స్ చాలామంది ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం మానేశారు సార్. ఇప్పుడు మద్రాస్ ఐఐటిఓ, బిట్స్ పిలానీలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అనే 4 years డిగ్రీ ఇస్తున్నారు.
ఆన్లైన్లో చదువుకుంటూ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఆన్లైన్లోనే నేర్చుకుంటున్నారు చాలామంది స్టూడెంట్స్. అవగాహన ఉన్నవాళ్ళు కాలేజ్కి వెళ్ళనన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి ఇంటర్న్‌షిప్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్యాచిలర్స్ కావాలి మనకి. చాలామంది ఏందంటే ఇప్పుడు జీసీసీస్ వస్తున్నాయి సార్ ఇండియాకి. మన ఇంకా ఒక 4, 5 ఇయర్స్ తర్వాత నేను విన్నదేంటి అంటే ఈ ఇన్ఫోసిస్‌లు, విప్రోలు, టీసీఎస్‌లు ఇవన్నీ సర్వీస్ ఇచ్చేవి కదా సార్. సో ఇవన్నీ క్లోజ్ అయిపోతే డైరెక్ట్ ఇప్పుడు ఎవరైతే గూగుల్, మెటా వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇక్కడ ఆఫీస్‌లు ఓపెన్ చేసుకొని వాళ్ళే తీసేసుకుంటారు. ఇంటర్వ్యూస్ తీసేసుకొని వాళ్ళే జాబు ఎవరికైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. వాడు బ్యాచిలర్స్ చూస్తాడు కానీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీయా, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ అనేది ఎక్కడ కూడా చూడరు. సో నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది చూస్తారు. సో ఆ స్కిల్స్ కావాలి అంటే ఇప్పుడు గ్లోబల్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి గ్లోబల్ వైడ్ ఆపర్చునిటీస్ రావాలన్నా గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్న స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ రావాలి అంటే ఇండియాలో చదివితే మాత్రం రాదు కదా సార్. సో కొంచెం మ్యూజిక్ కూడా అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్న కంట్రీస్ ఏమేమి ఉన్నాయి ఈజీగా వెళ్ళగలిగేవి, కొంచెం బడ్జెట్లో వెళ్ళగలిగేవి, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరేం సజెస్ట్ చేస్తారు సార్? సి 2-3 మాట్లాడుకుందాం. ఒకటి సర్వీసెస్ కంపెనీస్ ఉంటాయండి. ఓకే. నేను చెప్పినట్టు ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. సర్వీసెస్ కంపెనీస్ అయితే ఉంటాయి. ఓకే. బట్ సర్వీసెస్ కంపెనీస్ కూడా ఎలా ఉంటాయంటే ఈ బేసిక్ నేను వచ్చి ఈరోజు జాబ్ చేస్తాను 4 లైన్లు కోడ్ రాస్తాను అంటే అవసరం లేదు. అది ఇంత ఏఐ చేస్తుంది. ఓకే. సో నంబర్ ఆఫ్ పీపుల్ సర్వీసెస్ కంపెనీలో హైర్ చేసుకుని తగ్గిపోతాయి. ఓకే. సో కంపెనీస్ ఉంటాయి, తగ్గిపోతాయి. ఓకే. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఈ జీసీసీ కంపెనీస్ అనేది మీరు చెప్పినట్టు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓకే. ఎక్కువ. సో ఇదొక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వెళ్ళి నేను సాల్వ్ చేస్తాను. అప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి, రీసెర్చ్ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్స్ ఫౌండేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ బేసిక్స్ ఫౌండేషన్స్ లేకుండా నేను వెళ్ళి గూగుల్లో 4 కోడింగ్లు, సింటాక్స్లు నేర్చుకొని నేను ఇది చేసేస్తానంటే కొంచెం కష్టమే. ఓకే. కుదరదు. అప్పుడు మీరు చెప్పినట్టు ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి. అది ఇక్కడైనా సరే, అది ఫారిన్ అయినా సరే, ఆ రీసెర్చ్ బేస్డ్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ నాలెడ్జ్ అవన్నీ కలెక్ట్ అయ్యే దగ్గర వెళ్ళి చూసుకొని చదువుకోవాలి. ఓకే. ఇప్పుడు ఓకే ఫైన్, ఇక్కడ అలాంటి యూనివర్సిటీస్ యాక్చువల్లీ మీరు చెప్పాలంటే చేత్తో ఎంచుకోవచ్చు. ఓకే. రైట్, అన్నీ ఉన్నాయి మన దగ్గర అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడు మనం బయట దేశంకి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే ఎస్ చేయొచ్చు. అండ్ బడ్జెట్ అగైన్ మళ్ళీ వెళ్ళి నాకు మలేషియా ఐడియా లేదు, ఎంత ఖర్చు అవుతుంది, ఆ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఏముందో నాకు తెలియదు. మళ్ళీ వెళ్ళి ఏదో నేను బయట దేశం అనేసి నేను వెళ్ళి అక్కడ వెళ్ళి ఇదే సిచ్యువేషన్లో ఉండేది వేస్ట్. ఓకే. ఓకే, ఈ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్కి వెళ్ళాలి. ఓకే. అక్కడ రీసెర్చ్ నేర్చుకోవాలి. అక్కడ నేర్చుకొని అక్కడి నుంచి మనం ఇక్కడికి వస్తే ఓకే ఆటోమేటిక్గా జాబ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ థర్డ్, ఆ బీటెక్లు, బిఎన్జు, బిఎస్ ఆ నోట్లో రానేటివి అవంతా ఇప్పుడు అవసరంలా. ఓకే. మీరు అప్లై చేయొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉందని చూస్తాడు, అది లేదని చెప్పట్లా, కంపల్సరీ చూస్తాడు. అది ఒక ఫిల్టరేషన్ పాయింట్. ఓకే. ఈజీగా వెళ్ళాలంటే దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్లో స్కిల్స్ చూస్తారు. ఆ స్కిల్స్ ఆ రెజ్యూమ్లో ఉన్నాయంటే ఓకే, ఓకే, ఈజీగా వస్తుంది. సో ఒక స్టార్టప్లో వెళ్ళి ఒక 2-3 ఇయర్స్ అక్కడ పని చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అని మూవ్ అవుతూ పోవచ్చు. ఓకే. సో ఇట్స్ నాట్ హార్డ్ ఓకే టు గెట్ ఇన్ టు మీరు అనుకున్నట్టు గ్లోబల్ కెపాసిటీలో వెళ్ళే అంత కష్టమైతే ఏం కాదు. ఓకే. ఓకే, ఫ్యాక్ట్ ఏంటంటే హీ ఆల్సో వాంట్ గుడ్ పీపుల్. ఓకే. క్వశ్చన్ ఏంటంటే ఆర్ యూ గుడ్ ఆర్ నాట్. ఓకే. అది ఉంటే వచ్చేస్తుంది. ఓకే, ఓకే. అది ఇండియాలో ఆ ఎక్స్పోజర్ మనకి ఇవ్వగలిగితే చేయండి. లేకపోతే ఓన్లీ ఆప్షన్ మనకేంటి, యూకేనో యూఎస్ఓ వెళ్ళడం. నేను ఎందుకు చాలా స్పెసిఫిక్గా యూకే యూఎస్ అంటున్నానంటే నేను అక్కడ చూసాను, నాకు తెలుసు కాబట్టి. ఓకే. వేరే కంట్రీస్ ఉండొచ్చు, బట్ ఓకే. నాకు తెలియదు. బట్ ఐ వుడ్ ప్రిఫర్ యూకే యూఎస్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎస్ సార్. సో కంట్రీస్ పక్కన పెడితే నాకున్న ఎక్స్పీరియన్స్తో పాటు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను సార్, ఇది లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. అదేంటి అంటే ఇప్పుడు ఎవరైతే 2026 గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, అందరూ సిఎస్సి జాయిన్ అవుతున్నారు. సో ఇయర్ అయితే నేను చాలా వీడియోస్లో చెప్పాను, చాలామందికి చాలా స్టేజెస్ మీద కూడా చెప్పాను, బెటర్ జాయిన్ ఇన్ కోర్ ఇంజనీరింగ్. మీరు కూడా కోర్ ఇంజనీరింగే చదువున్నారు కదా ఆల్రెడీ నాకు తెలిసి. యూఆర్ ఫ్రమ్ ఈసీ బ్యాక్గ్రౌండ్ సార్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్. ఓకే సరే, ఓకే. సో కంప్యూటర్ సైన్స్ కరెక్ట్ పర్సన్ దొరికారు సార్ మీరు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళి సివిల్ ఇంజనీరింగ్ పని చేయగలరా? చేయలేను. చేయలేరు కదా.
కానీ సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ వచ్చి కంప్యూటర్ సైన్స్ పనిచేయచ్చు కదా? ఇంకా అవసరం లేదండి మాకు. ఎందుకు? సివిల్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్, ఆప్షన్ ఉంది కదా ప్లాన్ బి వాళ్ళకి. ఇంకా అవసరం లేదు. కాదు సార్, అలా కాదు సార్, పూర్తిగా వినండి. నేనేం సజెస్ట్ చేయాలనుకుంటున్నా అంటే పేరెంట్కి, మెకానికల్, సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఏరోనాటికల్ ఇవేవి చదువుకున్న కెరీర్ కొంచెం స్టేబుల్గా బాగానే ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ ఎవ్రీ 2-3 ఇయర్స్కి చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు నేర్చుకోవాలి, రీస్కిల్లింగ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో అయితే కనుక రీస్కిల్లింగ్ చేసుకోవాలి, ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. సో మీరు ఏదైతే వేరే కోర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతారో, ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఫీల్డ్ బాగాలేను, అప్పుడు మళ్ళీ వచ్చి మీరు ఏ టెక్నాలజీ, ఆ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్, ఏ టెక్నాలజీ బాగుంటే ఆ టెక్నాలజీ నేర్చుకొని జాబ్ చేసుకోవచ్చు. ప్లాన్ బి ఆప్షన్ ఉంటుంది. బట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్కి ప్లాన్ బి లేదు. అండ్ నేను ఇంకొక చోట కూడా చదివాను సార్, 2030లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివేవాడికి డెలివరీ బాయ్ జాబ్ కూడా రాదని చెప్పి ఒక స్టేట్మెంట్ చదివాను సార్. సో మీరేమంటారు సార్ దీని గురించి? మీరు చెప్పింది తప్పు. ఓకే, డెలివరీ బాయ్ స్టేట్మెంట్ తప్పు. ఓకే, ఓకే, ఎంటైర్లీ రాంగ్. ఓకే. ఈరోజు మెకానికల్ కంపెనీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, నేను చెప్పినట్టు ఓన్లీ సాఫ్ట్వేర్ ఈజ్ యూస్లెస్, అండ్ సాఫ్ట్వేర్తో పాటు మెకానికల్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లాస్ కానీ, BYD కానీ, ఎస్, ఇవన్నీ ఇంపార్టెంట్. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్. లేకపోతే మీకు ఒక పవర్ ప్లాంట్ ఉండదు, కరెంట్ ఉండదు, ఏసీలు ఉండవు, ఏముండవు. ఎస్, అందులో కెమికల్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటంటే జాబ్స్ కన్నా ఎక్కువ మంది చదువుకునేదే ప్రాబ్లం. ఎస్ సార్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎన్ని జాబ్స్ ఒక ఇండస్ట్రీలో ఉన్నాయి, ఓకే, దానికి తగినట్టు ఎన్ని మంది బయటకు వస్తున్నారు, అందులో మనం ఎంత మంచిగా ఉన్నామనేది క్వశ్చన్. ఓకే, సో ఇది రేషియో. ఓకే, స్కిల్ తక్కువ ఉన్నా కూడా కొన్నిసార్లు డిమాండ్ ఎక్కువ ఉంటే జాబ్స్ వచ్చేస్తాయి. ఎస్, అది మీరు చెప్పినట్టు ప్లాన్ బి కంప్యూటర్ సైన్స్. ఓకే, ఓకే, స్కిల్ తక్కువ ఉన్నా కూడా అందులో జాబ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేసాయి. ఓకే. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కూడా కోర్ ఇంజనీరింగ్లో తయారవుతుంది, ఎందుకంటే సగం పని ఏఐ చేస్తుంది. ఓకే, అప్పుడు నాకు స్కిల్ ఎక్కువ ఉంటేనే జాబ్స్. అచ్చా, అందుకే చెప్తున్నా, మెకానికల్ చేసేసి మీరు కంప్యూటర్ సైన్స్లో వస్తాను అంటే ఇంక కుదరదు. ఓకే, ఎందుకంటే నాకు ఆ పని ఏఐ చేసేస్తుంది, 10,000 రూపాయలకి నిద్రపోకుండా ఎవ్రీడే, డే ఇన్ డే అవుట్ చేస్తుంది. ఓకే, నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా నేను కోడింగ్ వేసేసే వచ్చా. అచ్చా, ఓకే, నేను బ్యాక్ రూమ్కి వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఆ ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇది ఈ రోజునే పరిస్థితి. ఓకే. ఇంతకుముందు ఆ పనికి చేయాలంటే నాకు దాదాపు 4 మెంబర్స్ 5 మెంబర్స్ కావాలి. అప్పుడు కంప్యూటర్ సైన్స్లో లేనప్పుడు మీరు చెప్పినట్టు ఈసీనో, మెకానికలో, సివిలో ఎవడో ఒకరిని తీసుకొని వేసా. ఈరోజు కూడా మన ఆఫీస్లో 5-6 మంది నాన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, నేను లేదని చెప్పట్లా. ఓకే, నాకు గోయింగ్ ఫార్వర్డ్ అవసరం ఉండదు. ఓకే. ఈ లెక్కన మీరు అన్నట్టు ఈసీ వాళ్ళకి కూడా 10 ఏళ్ళ నుంచి ఏంటంటే ఈసీ చదువుకోండిరా, మీరు 2 వైపులు వెళ్ళొచ్చు, ఇటు సాఫ్ట్వేర్ అయినా వెళ్ళొచ్చు, అటు ఎలక్ట్రానిక్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. ట్రూ, బట్ అది అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్పారు ఎన్విడియా అని. ఎన్విడియా ఇండియా ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఆ ఇండస్ట్రీలో ఎన్ని జాబ్స్ పెర్ ఇయర్కి జనరేట్ అవుతున్నాయి. ఓకే, అందులో మనము ఆ 2030కి 40కి 2030 32కో నేను బయటకు వచ్చానంటే ఆ ఇండస్ట్రీలో జాబ్స్ ఉంటాయా? అందులో నేను అట్లీస్ట్ టాప్ 5-10%లో ఉంటానా అంటే తీసుకోండి. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏరోనాటికల్. ఓకే, ఏరోనాటికల్లో మొత్తం జనరేషన్ ఆఫ్ జాబ్స్ వచ్చి 5,000 10,000 ఉన్నాయి అనుకుందాం. మీరు 25,000 మంది బయటకు వస్తే వాడు అందరికన్నా 50% బెటర్గా ఉండేయండి, 11,000లో ఉండేవండి. వాడికన్నా కింద 9,000 మంది ఉండేవండి. వాడికి జాబ్ ఎలా వస్తుంది? ఓకే, ఎందుకంటే జనరేట్ అయితే 10,000 జాబులు కదా. అవును. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదో ఒకటి ఎవడో ఒకటి చెప్పాడని చెప్పేసి వెళ్ళి కూర్చోకుండా చూసుకొని చేయాలి. ఇంకొకటి అండి, క్వాంటమ్. ఓకే, దయచేసి ఆ తప్పు చేయకండి. ఓకే, ఒక కంపెనీ కూడా లేదు, ఇంకా రీసెర్చ్లో ఉంది. ఓకే. నేను చూసాను కొన్ని కాలేజెస్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పేసి కోర్సెస్ పెట్టాడు. అవును. ఏ కంపెనీలో జాబ్ వస్తుందండి? ఏమో సార్, అదే చాలా మంది క్వాంటమ్ కంప్యూటర్, ఫిన్టెక్, డీప్ టెక్ అని బాగా స్టార్ట్ చేశారు. ఫిన్టెక్ కూడా ఓకేనండి. ఓకే, ఒక డొమైన్ నాలెడ్జ్లో ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర దూరిపోవచ్చు. ఓకే. క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏ కంపెనీలో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? అంటే వీళ్ళు పాస్ అయ్యే టైంకి రావచ్చేమో. ఎక్కడ వస్తాయి? ఎలా వస్తాయి? అంటే అదే కదా సార్, కాలేజ్ వాళ్ళు అలాగే అమ్ముతున్నారు సీట్లు. పాస్ అయ్యేటప్పుడు టాలెంటెడ్ టాప్ 10 టాప్ 20 అప్పుడు 100 మంది రావచ్చు. ఓకే, ఒక కంపెనీ వచ్చింది, వాడు 100 మంది హైర్ చేస్తాడు. అప్పుడు మీరు టాప్ 100లో ఉంటే జాబ్ వస్తాయి, లేకపోతే రాదు. ఓకే, దయచేసి ఆ తప్పు తీసుకోకండి. అగైన్ మనం ఇప్పుడు
మాట్లాడుకునేది మ్యాక్సిమం చూసుకున్నారంటే ఒక యావరేజ్ అబవ్ యావరేజ్ నాలాంటోడు. ఓకే. అండ్ లేదు నేను సూపర్ ఇంటెలిజెంట్ అనుకుంటే ఈ సజెషన్స్ కాదు. ఓకే. దిస్ ఇస్ ఒక చిన్న ఫ్రేమ్ వర్క్ లాగా. ఓకే. ఈ రూట్లో వెళ్తే సక్సెస్ అనేది గ్యారంటీడ్ ఓకే. నువ్వు కష్టపడితే. ఓకే, ఇదే మనం చెప్పుకుంటున్నాం. సో మీరు చెప్పినట్టు కోర్ ఇంజనీరింగ్ చదువుకొని ప్లాన్ బి కంప్యూటర్ సైన్స్ ఇంకా వద్దు, ఓకే. లేదు. ఓకే, నేను లైట్ హర్ట్ అందులో. ఓకే. ఓకే, ఆ ఆప్షన్ అనేది లేదు ఇంకా, ఎందుకంటే మాకు అవసరంలా. ఓకే. కోర్ ఇంజనీరింగ్ చదువుకొని కోర్ ఇంజనీరింగ్లో చేయాలి. ఓకే. బట్ ఆ కోర్ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకోండి. ఓకే. అండ్ కోర్ ఇంజనీరింగ్లో మీకు గుర్తుందో తెలియట్లేదు, అపోలో లెస్టర్ కలిసి ఒక ఈవెంట్ పెట్టాం హైదరాబాద్లో. అవును, సమ్మిట్. అందులో కోర్ ఇంజనీరింగ్ నుంచి ఒక బాష్ నుంచి ఒక అతను వచ్చారు. ఓకే. ఆయన చెప్తున్నారు, సార్ ఇంజనీర్స్ దొరకట్లేదు సార్ మాకు అని. ఓకే. ఇంజనీర్స్ దొరకట్లేదు అంటున్నాడు. ఓకే. ఓకే, సో జాబ్స్ ఉన్నాయి, ఓకే. స్కిల్డ్ ఇంజనీర్స్ లేరు, స్కిల్ ఉన్న వాళ్ళు లేరు. ఓకే. సో అది ప్రాబ్లం. ఓకే ఆ సార్. స్కిల్ నేర్చుకున్నారంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో మంచి మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకే. అండ్ ఫైనల్ ఆప్షన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది మర్చిపోండి. ఉండవు సార్. అసలు ఇంజనీరింగే చదవాలి, ఇంకా వేరే ఏం లేవా సార్? మేనేజ్మెంట్ సైడ్ కానీ వేరే కోర్సెస్ ఏం లేవా సార్? అసలు వేరే కోర్సెస్ ఏమున్నాయి సార్? అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ట్రెడిషనల్ కాకుండా మోడర్న్ డేస్కి సట్ ఈ 21st centuryకి కావాల్సిన కోర్సెస్ కానీ జాబ్స్ కానీ ఏమి ఉండబోతున్నాయి సార్ ఫ్యూచర్లో? ఇంజనీరింగ్ అనేది నాకు తెలిసి మన తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియా, తెలంగాణ ఒక పర్టికులర్ ప్లేసెస్ ఒక క్రేజ్ అనుకుంటా. ఓకే, మీరు నార్త్కి వెళ్ళారంటే ఇంజనీరింగ్ పెద్దగా లేదు, చాలా తక్కువ. అవును. అండ్ వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదా? ఓకే. వాళ్ళు పని చేయట్లేదా ఏంటి? ఎస్, జాబ్స్ ఉన్నాయి, పనులు చేస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, గుర్గాం ఉన్నది, నోయిడా ఉన్నది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, లాజిస్టిక్స్ ఉన్నాయి. అండ్ కామర్స్ కంపెనీస్ చూసారంటే పెద్ద పెద్ద కంపెనీస్ నార్త్ నుంచే వచ్చాయి. ఓకే. మీరు ఫుల్ మనీ చేయాలి ప్రాపర్గా. అండ్ ఈ బిగ్ ఫోర్లు, డెలాయిట్లు అండ్ ఈవై, పీడబ్ల్యూసి అండ్ వాళ్ళు బిగ్ ఫోర్లు అనుకుంటే వాళ్ళ కింద అలాంటి వాళ్ళు ఎన్ని మంది ఉంటారు, రైట్? అండ్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీస్, ఇప్పుడు మన 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 స్టేట్లో ఒక మార్కెట్ రీసెర్చ్ కంపెనీ పోల్స్ తీసుకుందాం, తమిళనాడులో మొన్న ఎగ్జిట్ పోల్స్ అయ్యాయి, అందులో ఇచ్చిన ప్రతి ఒక్కడు నార్త్ ఇండియా వాడే, రైట్? సో ఉన్నాయి, మనకి తెలియట్లా, మనం వెళ్ళి అందరూ ఆ ఇంజనీరింగ్లో కూర్చున్నాం. ఎందుకంటే ఇట్స్ అన్ ఈజీ పాత్. ఎస్ సార్. ఓకేనా, ఇట్స్ అన్ ఈజీ పాత్. అండ్ అప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ ఉండేటప్పుడు అదొక మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండింది. అండ్ మన గవర్నమెంట్ పాలసీస్ వచ్చి 150 తమిళనాడులో ఒక పాయింట్లో 350 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అందువల్ల మనకి వచ్చింది. అండ్ మీరు ఏపీలో 2005, 2008లో నాకు తెలిసి 150-160 కాలేజెస్, 200 కాలేజెస్, 200-300 కాలేజెస్ వచ్చినాయి సార్. వచ్చాయి, రైట్? అప్పుడు కొత్తగా. అందువల్ల ప్రతి ఒక్కరికి అది ఈజీ యాక్సెస్ అయిపోయింది. దానివల్ల ఇంజనీరింగ్ వెళ్ళిపోయారు. అప్పుడు డిమాండ్ ఉండే, అప్పుడు జాబ్స్ ఉండే, అండ్ కావాల్సి వచ్చింది. అండ్ 20 years బ్యాక్ అది. అవునండి. ఇప్పుడు మళ్ళా సేమ్ రూలు, సేమ్ ఇది ఒక మైండ్ సెట్ అంటే కుదరదు. అండ్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. చాలా జాబ్స్ ఉన్నాయి. అండ్ బిజినెస్ చేయాలి. అండ్ బిజినెస్లో ఇప్పుడు మనం చెప్పినట్టు మన దగ్గర 70 members పనిచేస్తున్నారంటే అందులో 13 members ఇంజనీర్స్, రిమైనింగ్ వాళ్ళంతా నాన్ ఇంజనీరింగ్ జాబ్సే. ఆల్దో వాళ్ళు ఇంజనీరింగ్ చేశారు, బట్ ఇంజనీరింగ్ చేయకపోయినా కూడా వాళ్ళకి జాబ్స్ అయితే వచ్చేటివి, రైట్? సో బీబీఏ చేసుకోవచ్చు, బీకామ్ అకౌంటింగ్ మంచిగా చేయొచ్చు, అండ్ సిఏ చేయొచ్చు, హెచ్ఆర్ చేయొచ్చు, బీబీఏ హెచ్ఆర్ చేయొచ్చు, సేల్స్ చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, డేటా అనలిటిక్స్ చేయొచ్చు, మ్యాథమెటిక్స్ చేయొచ్చు, స్టాటిస్టిక్స్ చేయొచ్చు. సో ఇలా ఇవన్నీ కొంచెం డైవర్సిఫైగా ఆలోచించవచ్చు. దానికి జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకే సార్, వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. మీరు యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు 2026లో ఇంజనీరింగ్ జాయిన్ అయిపోతున్న స్టూడెంట్స్కి, మీరు 2006లో ఇంజనీరింగ్ పాస్ అయ్యారు కదా, 7 పాస్ అయ్యారు. ఈ 20 ఏళ్లలో ఇంజనీరింగ్లో చాలా చేంజెస్ వచ్చాయి, చాలా గ్రోత్, డెవలప్మెంట్ ఇవంతా కూడా జరిగింది. సో నెక్స్ట్ 4 yearsలో దానికంటే డబల్ చేంజెస్ రాబోతున్నాయి. సో వన్ లాస్ట్ ఫైనల్ సజెషన్ ఫ్రమ్ యువర్ సైడ్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి సార్. నేను కంప్యూటర్ సైన్స్ చెప్తున్నాను,
కోడింగ్ మనుషులు చేయట్లేదు, ఏఐ చేస్తుంది. ఓకే. ఓకేనా? అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మీరు చూసారంటే ఈ కోడింగ్ అనేది అందరూ మర్చిపోతారు. ఓకే. ఏఐతో చెప్తారు, ఏఐ కోడింగ్ చేస్తుంది. ఓకే. అప్పుడు ప్రతి ఒక్కరు ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు ఒక ఆటోమేషన్ క్రియేట్ చేసుకొని Okay. వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి ఇంజనీర్ ఇంపార్టెంట్. ఓకే. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఇల్లు కడుతున్నాం అంటే ఒక మంచి ఆర్కిటెక్ట్ కావాలి, ఎస్ సార్. అండ్ ఒక స్ట్రక్చరల్ ఇంజనీరు, ఒక మంచి ఎలక్ట్రికల్ ఇంజనీరు, అందరూ కావాలి. ఎవరు ఇంకా అవసరం లేదు అంటే ఆ బ్రిక్స్ తీసుకొని వచ్చి పైన ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవసరం లేకుండా పోతారు. ఓకే. ఇది రియాలిటీ. ఓకే. ఉండొచ్చు, బట్ నంబర్స్ తగ్గిపోతారు. ఇంతకుముందు 10 మంది 20 మంది కావాల్సి వచ్చిన ప్లేస్లో ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చాక ఎలా తగ్గిపోయేసి లాస్ట్లో ఒక ఇద్దరు ఉంటే ఆ మెషిన్ నుంచి తీసుకొచ్చి పెట్టేసి తగ్గిపోతారో ఓకే. అలా తగ్గిపోతారు. ఓకే. అప్పుడు ఏంటి, ఇల్లులు డెఫినెట్లీ కడతారు, బట్ దానికి కావాల్సిన మనుషులు మారిపోతారు. నెంబర్ 1. ఓకే. అండ్ నెంబర్ 2, స్కిల్స్ ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఫ్యాన్ పని చేయట్లేదు, ఒకరిని పిలుస్తాము, పిలిస్తే కంపల్సరీ వాడు స్విచ్ చేస్తే ఫ్యాన్ రన్ అవ్వాలి. ఓకే. అండ్ వాడు వచ్చి, సార్ నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, నాకు స్విచ్ చేస్తే ఫ్యాన్ రన్ కాదు, నాకు ఒక్కసారి నేర్పించండి, నేను చేసుకుంటానంటే మీరు డబ్బులు ఇస్తారా? ఇవ్వము కదా సార్. ఎందుకు పిలిచారు అన్నీ? రిపేర్ చేయడానికి. కంపెనీలు కూడా అంతే కదా. ఓకే. ఒక ప్రాబ్లం ఉంది, నేను నీకు డబ్బులు ఇచ్చేది ఎందుకంటే నాకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావని. అంతే. కంపెనీకి వచ్చి కంపెనీ నేర్పించి కంపెనీలో మళ్ళీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసేసి మీకు నేర్పించి డబ్బులు ఇచ్చి చేసే అంత ఓపిక ఇప్పుడు కంపెనీలకి లేవు. ఓకే. దానికి వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి ఆ ఏఐకి ఇచ్చేసి చేయించుకొని వెళ్ళిపోతారు. ఓకే. అప్పుడు ఏంటంటే స్విచ్ చేస్తే ఫ్యాన్ రన్ చేసే నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే. నేను వస్తాను, నేర్చుకుంటాను, చేస్తాను అంటే కుదరదు. అప్పుడు స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. స్కిల్స్ లేకుండా జాబ్స్ అయితే ఇవ్వరు, రాదు. అందుకే నేను చెప్తున్నా, క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎలా ఉన్నాయంటే, రండి మేము ట్రైన్ చేసుకొని మేము నేర్పించి మేము మీకు జాబ్స్ కూడా ఇస్తామని ఒక ఆప్షన్ ఉండేది. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఎవరికి ఉంటాయంటే ఆ టాప్ క్రీమ్ని తీసుకెళ్లేదానికి వస్తారు. ఓకే. ఓకే, ఆ టాప్ క్రీమ్లో లేకపోతే మీకు అది జాబ్స్ రాకపోతే దెన్ మీరు ఆన్ ద మార్కెట్ వెళ్ళి వెతుక్కోవాల్సిన సిచ్యువేషన్ అది. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ సజెషన్స్. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, చూశారు కదండి ఇవాళ ఎపిసోడ్ విష్ణు వంకేల గారితో. మరి ఒక ఎపిసోడ్లో మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.